మనం నవ్యసాయి ప్రాజెక్టు వారి 20వ వెంచర్ బడుగులేరులో మనం ఉన్నాం. ఇది రీసెంట్గా పోయిన నెలలో నవంబర్లో దీన్ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది ఒంగోలు నంద్యాల రోడ్డు నుంచి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలోనే 150 ఎకరాల విశాలమైనటువంటి ఫర్టైల్ ల్యాండ్లో ఈ వెంచర్ వేయడం జరిగింది. ఈ వెంచర్ చుట్టూ చూస్తే నల్లమల హిల్స్ మనం చూస్తున్నాం. మనం పదే చెప్తున్నాం, ఎర్రచందనం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ కూడా పండదు. చాలామంది మిమ్మల్ని టోకర కొడుతుంటారు. షాదనగర్ కాడేసాం, వెల్దుర్ కాడేసాం, లేదా ఇంకొక చోట వేసాం చెప్తుంటారు. ఎక్కడ వేసినా చెట్టు వస్తుందేమో కానీ చెట్టు లోపల ఉండేటువంటి శావం మాత్రం వాటిల్లో రాదు. మరి ఎక్కడ వస్తుంది పర్ఫెక్ట్గా అంటే కేవలం శేషాచలం అడవులు, నల్లమల అడవులను ఆనుకొని ఉన్నటువంటి కొద్దిపాటి ఎర్రటి నేలల్లోనే ఈ ఎర్రచందనం అనేటువంటిది పరిపుష్టిగా ఫుల్లిగా సేవ వస్తుంది. ఈ ప్రాంతంలో పెరిగేటువంటి ఎర్రచందనానికే ప్రపంచ మార్కెట్లో బయ్యర్లు ఉన్నారు. బయట వేసిన వాటికి ఎక్కడ కూడా కొనుగోలు చేయరు. కాబట్టి మీరు ఎవరో అవగాహన లేని వాళ్ళ మాటలిని మీరు పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దు. ఎందుకంటే గత 7.5 సంవత్సరాలుగా మేము నవ్యసాయి ప్రాజెక్టు ద్వారా ఎర్రచందనం ఫామ్లాండ్లో పూర్తి అనుభవాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి మేము చెప్తున్నాం, నవ్యసాయి ప్రాజెక్ట్ ఒకటే చెప్తుంది, సామాన్యులను కోటీశ్వరులు చేసేందుకు మేము నవ్యసాయి ప్రాజెక్ట్ అనేటువంటి కంపెనీ ప్రారంభించాం. మరి ఇక్కడ ఘోరంత పెట్టుబడి పెడితే కొండంత రాబడి రావడం 100% నిజం అనేటువంటి నినాదంతో మేము వెళ్తున్నాం. ఎన్ఎస్పి అంటేనే ట్రస్ట్ అండ్ క్వాలిటీ, నమ్మకము, నాణ్యత. మేము ఎక్కడ పొలాలు తీసుకున్నా కూడా సాయిల్ టెస్ట్ లేకుండా మేము భూములు కొనుగోలు చేయము. ఎగ్జాంపుల్, ఈ 150 ఎకరాలు కొనక మునుపు ఈ భూమిలోని మట్టిని తీసుకెళ్ళి కృషి విజ్ఞాన కేంద్రం వారి దగ్గర సాయిల్ టెస్ట్ చేయించి ఇందులో ఎర్రచందనం పంట పండడానికి అనుకూలమైనటువంటి మినరల్స్ ఉన్నాయి అనేటువంటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే మరి ఈ భూమి యజమానితో సంప్రదించి ఈ భూమిపై ఆయనకున్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వాటిని మా లీగల్ టీమ్తో పరిశీలింపజేసి ఇది పట్టా ల్యాండ్ అనేటువంటిది మరి నిర్ధారణ అయిన తర్వాత లీగల్ ఒపీనియన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే ఈ భూమిని ఆ యజమాని నుంచి కొనుగోలు చేయడం జరిగింది. కొన్న తర్వాత ఆన్లైన్ చేయించుకున్న తర్వాతనే డెవలప్మెంట్ చేశాం. మనం వస్తూ ఉంటే మన వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది చూసారా. అంటే మేము ఏదైతే మేము కొంటున్నామో దాని చుట్టూ మేము ఫెన్సింగ్ వేస్తాం. ఫెన్సింగ్ వేసిన తర్వాత 30 ఫీట్స్ రోడ్స్ 25 ఫీట్స్ రోడ్స్ వేసి ఏం సార్ అద్దురాలు వాతి నంబర్లు వేసి అవసరమైన బోర్లు వేసి మోటార్లు బిగించి కంప్లీట్గా మొక్కలు నాటి అవి బతకడానికి అవసరమైనటువంటి డ్రిప్ పైపులు కూడా వేసి తర్వాతనే మనం రైతులకు అమ్ముతున్నాం. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అదే మా వెంచర్లలో ఉంటుంది సార్. చెప్పాను కదా, ఇక్కడ మేము మొక్కలు నాటినటువంటి భూమిని, డెవలప్మెంట్ చేసినటువంటి భూమిని, డ్రిప్ పైపులు వేసినటువంటి భూమిని మాత్రమే మేము అమ్ముతాం. మొక్కలు లేకుండా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా మేము అమ్మము. ఇది నవ్యసాయి ప్రాజెక్టుకి మిగతా కంపెనీలకు ఉన్నటువంటి తేడా. సో ఫ్రెండ్స్, నేనేం మాట్లాడుతున్నానంటే నవ్యసాయి ప్రాజెక్టు నుంచి మరి రైతుల నుంచి కొనుగోలు చేసిన తర్వాత డెవలప్మెంట్ చేసిన తర్వాత మొక్కలు నాటినామని చెప్తున్నాం కదా. ఇక్కడ 3 రకాల బిట్లు మనం చూస్తున్నాం. ఎకరం బిట్లు, హాఫ్ ఎకరం బిట్లు, 22 సెంట్ల బిట్లు. ఎకరం బిట్లో 420 చెట్లు నాటి ఉంటాయి. 420 చెట్లు నాటినటువంటి ఎకర భూమి కేవలం 32 లక్షలు మాత్రమే. దాన్ని మనం 100 సెంట్లతో డివైడ్ చేస్తే మనకు కేవలం 32,000 రూపాయలు సెంటు పడుతుంది. కేవలం 32,000 రూపాయలు సెంటు వస్తుంది. అంటే ఈ 5 మొక్కలు ప్లస్ సెంటు భూమి కలిపి మనకు కేవలం 32,000 రూపాయలకు మాత్రమే వస్తుంది. అంటే ఇంతకంటే తక్కువైనటువంటి భూమి ఇంకెక్కడ చిక్కదు. కాబట్టి అర్ధ ఎకరాలో 210 మొక్కలు ఉంటాయి, 16 లక్షలు. 22 సెంట్లలో 100 మొక్కలు ఉంటాయి, కేవలం 8,45,000 రూపాయలతో మేము ఇస్తున్నాం. ఫ్రెండ్స్, మీరు ఫుల్ పేమెంట్ చేసిన వెంటనే మేము స్పాట్ రిజిస్ట్రేషన్, ఈరోజు ఫుల్ పేమెంట్ కడితే రేపే మీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫైల్ వెళ్ళిపోతుంది. మరి ఎవరు రిజిస్టర్ చేసి ఇస్తారు అంటే ఈ భూమి కంపెనీ పేరు మీద ఉంది కాబట్టి కంపెనీ టు కస్టమర్, నో థర్డ్ పర్సన్, నో థర్డ్ పార్టీ. ఏమేమి రిజిస్టర్ చేసి ఇస్తారంటే మీరు కొన్న వాటిలో భూమి ఉంది, అందులో మొక్కలు ఉన్నాయి. భూమికి చలానా కట్టి మేము రిజిస్టర్ చేస్తాం. అందులో ఉన్నటువంటి మొక్కల్ని కూడా ఒక్కొక్క మొక్కకు 300 రూపాయలు చలానా కట్టి మొక్క కూడా రిజిస్టర్ చేస్తాం. అంటే ఆ మొక్కలు మీవే, అందులో ఉన్నటువంటి భూమి మీదే. సో ఏమేమి ఇస్తామంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు 1B అడంగలు ఇస్తాం.
అలాగే 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఇస్తాం, అలాగే పట్టదారు రైతు పాస్ బుక్ ఇస్తాం, అలాగే సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఇస్తాం, లీగల్ ఒపీనియన్ ఇస్తాం. ఇవన్నీ లీగాలిటీ ఇచ్చినప్పుడు మీరు ఓనర్లే కదా. మరి మీరు ఓనర్ ఎక్కడో హైదరాబాదో విజయవాడో కర్నూలో ఉంటారు. మరి అక్కడి నుంచి మీ ఉద్యోగాలు వ్యాపారాలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చెట్లను పెంచడం అనేది అయ్యే పని కాదు. కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే మొక్కల మెయింటెనెన్స్ కోసం మీతో ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఏముంటుంది దాంట్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వరరావు ఉన్నాడు అనుకోండి, వెంకటేశ్వరరావు కంపెనీ మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకుంటుంది. వెంకటేశ్వరరావు గారు, మీ భూమిని నేను ఈరోజు కౌలుకు తీసుకుంటాను, ఈ రోజు నుంచి 12 నెలల వరకు మీ భూమిలో ఉన్నటువంటి మొక్కల్ని నా సొంత ఖర్చులతో పెంచి పెద్ద చేస్తాను, వాటిని కాపాడుతాను అనేటువంటి ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నాకు కౌలుకి ఇచ్చినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు మీరు రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు, అంటే మీ ఇన్వెస్ట్మెంట్ జీరో పంట వచ్చేంత వరకు అనేటువంటిది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, 6వ సంవత్సరం నుంచి ప్రతి చెట్టుకు ఇన్సూరెన్స్ చేసి దాని ప్రీమియం కూడా నేనే కట్టుకుంటా. 4వ పాయింట్, నాటుకునేటప్పుడు పర్మిషన్స్ అవసరం లేదు, కానీ కట్ చేసేటప్పుడు మాత్రం పర్మిషన్స్ కావాలి. ఆ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనే తెచ్చుకుంటా. చివరిగా చెట్లు భూమి నీవే కాబట్టి నీ సమక్షంలో చెట్లను నరికించి వేసి వాటిని అమ్మిపెట్టేది కూడా నేనే. ఇవన్నీ చేసినందుకు గాను వచ్చిన పంటలో 50% భూమి యజమానికి, 50% కౌలు చేసినటువంటి కంపెనీకి వస్తుంది. ఇంతవరకు ఓకే కదా, భూమి లీగల్గా ఉన్నారు. ఈ డాక్యుమెంట్ను కూడా, ఈ ఏదైతే మొక్కలు పెంచుతామనేటువంటి మ్యూచువల్ అగ్రిమెంట్ను కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి పక్కగా మీకు డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే భూమి రిజిస్ట్రేషన్ లీగల్గా, మరి కౌలు అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ లీగల్గా ఇస్తున్నాం. ఏం సార్, ఇది అయిన తర్వాత అసలు ఏంటంటే ఎంత వస్తుంది అనేటువంటిది చాలామందికి డౌట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చెట్ల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఫారెస్టర్లు, వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక చెట్టును 12 సంవత్సరాలు తాకితే 1 టన్ను వస్తుంది అంటున్నారు. చూడండి, ప్రత్యక్షంగా ఇక్కడ 20 సంవత్సరాల చెట్టు, ఇది సుమారుగా టన్నున్నర ఉంది. ఏంటి 20 సంవత్సరాలకు? మరి 12 నెలలకు ఫారెస్ట్ వాడు ఏమంటున్నాడు, 1000 కేజీలు వస్తుంది అంటున్నాడు. మేమేమంటున్నాం, కంపెనీ కంటే 100 కేజీలే చెప్తున్నాం, కేవలం 100 కేజీలు చెప్తున్నాం. 12 నుంచి 15 ఏళ్ళు పెంచితే ఒక చెట్టు నుంచి 100 కేజీలు మాత్రమే వస్తుంది అని చెప్తున్నాం. ఎందుకు 100 కేజీలు ఇంత తక్కువ చెప్తున్నామంటే, కస్టమర్కు తక్కువ చెప్పి ఎక్కువ ఇస్తాం అనేటువంటి కాన్సెప్ట్. మరి మీరే మాట్లాడుకో, ఇది అనుకుందాం, ఒక 1000 కేజీలు అనుకుందాంలే, 20 ఏళ్ళకు ఈ 1000 కేజీలు 1 టన్ను. మరి 10 ఏళ్ళకి ఎంత రావాలా దీంట్లో? 500 కేజీలు. కానీ మేమేం చెప్తున్నాం, 100 కేజీలే చెప్తున్నాం. ఇప్పుడు 420 చెట్లు ఉన్నాయి వెంకటేశ్వరరావు ఎకర భూములు అనుకుందాం, 20 మొక్కలు డ్యామేజ్ కింద తీసేద్దాం. 400 చెట్లు, 400 చెట్లు ఇంటూ 100 కేజీలు, 40 టన్నులు. ఈరోజు రేటు 2025 రేటు, గవర్నమెంట్ రేటు 2015లో సి గ్రేడ్ 20 లక్షలు ఉంది, ఈరోజు రేటు 40 లక్షలు ఉంది. ఈరోజు రేటు లెక్కేసుకుంటే 40 టన్నులు, 400 చెట్లు ఇంటూ 100 కేజీలు, 40 టన్నులు ఇంటూ 40 లక్షలు, 16 కోట్లు. 16 కోట్లలో 50-50 అన్నప్పుడు వెంకటేశ్వరరావుకు 8 కోట్లు, కంపెనీకి 8 కోట్లు. ఏం సార్, మరి 100 కేజీలో లెక్కేసా. దీన్ని అనుకుంటున్నాం, దీని ప్రకారంగా అయితే మనకు 500 కేజీలు రావాలి మినిమం. 100 కేజీలకే 8 కోట్లు వచ్చే, 200 కేజీలు వస్తే 16 కోట్లు, 300 వస్తే 400 వస్తే 500 వస్తే లెక్కేసుకోవచ్చు మీరే. అయితే మేమేం చెప్తున్నామంటే, ఇక్కడ పెట్టుబడి పెడితే మనం కోటీశ్వర్లం అవ్వడం 100% నిజం, గ్యారంటీ అనేటువంటిది మీకు స్పష్టం చేస్తున్నా. ఇంకోటి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ ఎర్రచందనం చాలా ఉందండి గోడౌన్లలో, ఎవరు కొనడం లేదంట. మరి ఎవరు కొనకపోతే మా దగ్గర మాలలు ఎట్లు వచ్చినాయి, మా దగ్గర టీ పొడి ఎట్లు వచ్చింది, మేము సబ్బులెట్లు తయారు చేసాము, టూత్ పేస్ట్ తయారు చేసినాము, 50 రకాల ప్రొడక్ట్స్ ఎట్లా తయారు చేసాము, మేము ఎర్రచందనం ఇండస్ట్రీ ఎట్లా పెడతాం. మేము హైదరాబాదులో నవ్యసాయి ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఎర్రచందనం ఇండస్ట్రీ కూడా పెట్టాం. మన ఎక్కడ చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా అనుకొని 100 కోట్ల రూపాయలతో ఎర్రచందనం ఇండస్ట్రీ పెట్టాం. ఇప్పటికి 50 రకాల ప్రొడక్ట్స్ ఎర్రచందనం వుడ్డుతో తయారు చేసాం. ఇప్పటికే మేము రైతుల నుంచి 2 లారీల ఎర్రచందనం ముద్దులు కొన్నాం. మీరు కావాలంటే ఎప్పుడన్నా హైదరాబాద్ పోతే మీరు వెళ్ళి చూసి రావచ్చు. ఏం సార్, ఆ ఎర్రచందనం దుంగలతో మేము మార్చి చివరి నాటికి 200 రకాల బై ప్రొడక్ట్స్ చేసేసి మనందరి చేత ప్రపంచవ్యాప్తంగా వాటిని మార్కెటింగ్ చేసేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది. అంటే మనం పండించినటువంటి ఈ చెట్ల ముద్దులను ఎవరో కొనాల్సిన పని లేదు, మా కంపెనీనే కొంటుంది. మా కంపెనీనే మరి 12-13 ఏళ్ళ తర్వాత కట్ చేసేసి
ఆ రోజు గవర్నమెంట్ రేటు ఏదైతే ఉందో దాని మీద 10% ఎక్కువ చేసి మా కంపెనీ ఎండి సనా నారాయణ రెడ్డి గారు కొంటానని మనకు మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీరు నిశ్చింతంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు. ఎంత ఉద్యోగస్తులైనా, ఎంత వ్యాపారస్తులైనా, ఎన్ని భూములున్నా, ఎన్ని ప్లాట్లున్నా, ఎన్ని ఇండ్లు ఉన్నా కూడా ఇక్కడ 1 ఎకరాకు సమానం కావు. మనం ఎక్కడైనా టౌన్లలో వ్యాపారం చేయాలంటే పెట్టుబడి పెట్టి గల్లపెట్టకాడ మనం ఉండాలా, దాని లాలన పాలన బాగోగులు చూసుకోవాలా. కానీ ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టి డాక్యుమెంట్లు బీరోలు పెట్టుకుంటే చాలు. దీని గురించి మీరు నిశ్చింతంగా ఉండొచ్చు, ఎలాంటి మీరు చూసుకోవాల్సిన పని లేదు.